చాలా రోజులు ఇంట్లో ఉండి అలా బోర్ కొడుతుంది బ్రో. అందుకే సరదాగా అలాగా బయలుదేరుతున్నాం అన్నమాట బయటికి. అంటే ఇవాళ నేను అలా వైజాగ్ వెళ్ళి అలా తిరుక్కొని వద్దాం అనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్తాను ఇంకా నాకు క్లారిటీ లేదు. ఇప్పుడే బయలుదేరిన కరెక్ట్గా మధ్యాహ్నం అవుతుంది, 12:30 ఆ టైం అవుతుందన్నమాట. ఇప్పుడే ఫ్రెష్గా స్నానం చేసి హెయిర్ జెల్ రాసి అలా బయలుదేరాను. ఒక కాంప్లెక్స్కి వెళ్తున్నాను అనమాట. ఎండ మాత్రం కొంచెం ఉంది. ప్రజెంట్ అయితే మా ఊరు నుంచి కొత్త వలస కాంప్లెక్స్కి అయితే నేను చేరుకున్నాను అనమాట. వెనకాతలు చూడండి 28K బస్సు ఏదో ఉంది. అబ్బా ఫుల్ ఎండ ఉంది గురు. సరేలే అలా బస్సులో కూర్చుంటే గాలి తగులుతుంది. ఇప్పుడే నేను బస్సు అయితే ఎక్కాను. 28K బస్సు అనమాట. అయితే ఇప్పుడు నేను డే పాస్ తీసుకుందాం అనుకుంటున్నాను అనమాట. డే పాస్ తీసుకున్నట్టయితే వైజాగ్ అంతా ఫుల్గా చాలా చోట్ల మనం తిరగచ్చు అన్నమాట. ప్రత్యేకించి మళ్ళీ వేరే ఛార్జీలు మనకి అవసరం లేదు. ఎందుకో ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు, లేడీస్ సీట్లోనే. అంటే ఖాళీగా ఉన్న బస్సు ఎవరు లేరు. కండక్టర్కి టికెట్ అయితే అడుగుతున్నాను అనమాట. నా పేరును ఏజ్ అడిగాడు, చెప్పాను. అయితే ఇప్పుడు అలాగా నాకేంటంటే సైడ్ నుంచి నాకు 100 రూపాయల టికెట్, ఇది 100 రూపాయల టికెట్ అనమాట. 24 అవర్స్ అనమాట. 24 అవర్స్ దాకా ఇది వర్క్ చేస్తుంది. ఇప్పుడంటే మధ్యాహ్నం తీసుకున్నాం కాబట్టి నైట్ దాకా వస్తుంది అన్నమాట. నైట్ 12 వరకు. అదైందా 24 అవర్స్ అంటాడు కానీ 24 అవర్స్ బస్సులు తిరగవు కదా. సో ఇది వర్కింగ్ కావాలన్నమాట. 1 డే మాత్రం వస్తుంది. చల్ల గాలి అయితే వస్తుంది సైడ్ నుంచి. అలాగా బస్సులో చాలా రోజులు అయింది బయటికి వెళ్ళి. అలా బస్సులోంచి అలా చూస్తున్నాను. మధ్యాహ్నం కదా, కొంచెం ఎండ ఉన్నా సరే కొంచెం బస్సు వల్ల గాలి వేస్తుంది అన్నమాట. బస్సులో చూస్తున్నారని చెప్పేసి వెనక్కి వెళ్ళి కూర్చున్నాను. గాలి అయితే గట్టిగా వేస్తుంది అన్నమాట. అలా బయలుదేరడమే. ఏదైనా జీవితంలో ఒక్కడే మనం ప్రయాణం చేయడం అనేది నేర్చుకోవాలన్నమాట. ఒక్కడే వెళ్తేనే నీకు నీ మైండ్ అనేది చక్కగా వర్క్ చేస్తుంది. ఎవరి ఒత్తిడి ఉండదు, ఎవరి యొక్క అభిప్రాయాలు కానీ ఎవరి సుత్తి వినాల్సిన అవసరం లేదన్నమాట. మనం స్వేచ్ఛగా మనం ఉండొచ్చు. స్వేచ్ఛ జీవితమే నిజమైన జీవితం అని నమ్ముతాను అనమాట. ఎవరి ప్రెజర్ మన మీద ఉండదు, ఎవరి యొక్క ఇదే కూడా మనం అవ్వాల్సిన అవసరం అయితే మనకు లేదు. సో స్వేచ్ఛగా అలాగా ప్రయాణించడం అనేది అత్యంత గ్రేటెస్ట్ విషయం. ఆ థ్రిల్లే వేరనమాట. సో నేను ఎప్పుడు కూడా ఒక్కనే ప్రయాణం చేయడానికి ఇష్టపడతాను. స్ఫూర్తిగా మనం ఎక్కడ నచ్చితే అక్కడ ఉండొచ్చు, ఎలా నచ్చితే అలా రిలాక్స్ అవ్వచ్చు అనమాట. ఎవరి యొక్క డిస్టర్బెన్సెస్ మనకి ఉండదు జీవితంలో. ఓకేనా, చాలా రోజులు అయింది కదా అలా వెళ్తున్నాను అనమాట. కొత్త మనుషుల్ని చూస్తున్నాను, అదే సరదాగా అలా చూస్తున్నాను అన్నమాట. అలా చూస్తున్నా, ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఇంకా సిటీలోకి ఇంకా వెళ్ళలేదు. దగ్గర పెందుర్తి దాటినట్టు ఉంది. ఎక్కడున్నా నాకు కూడా క్లారిటీ లేదు. అదే పెందుర్తి జంక్షన్ అనుకుంటుంది, దగ్గరలో ఉన్నాను. అలా వెళ్ళి చూద్దాం, డే పాస్ కదా. అలా ఆర్కే బీచ్ లేదంటే భీమిలి కానీ అనుకుంటున్నాను అనమాట. క్లారిటీ లేదు. అక్కడికి వెళ్ళి దిగిన తర్వాత ప్లాన్ చేస్తాను. ఓకేనా, ప్రెజెంట్ అయితే అలా వెళ్తూనే ఉన్నాను. ఇంకా దిగలేదు. కరెక్ట్గా టైం అయితే 1 గంట దగ్గరలో అవుతుంది. ఏదైనా సరే లైఫ్లో ఎప్పుడూ కూడా మనం ఎవరి మీద డిపెండ్ అనేది అవ్వకూడదు. ఎందుకంటే ఎవరు డిపెండ్ అయ్యి మనం వెళ్ళాం అనుకో జీవితంలో లెస్. ఇప్పుడే నేను ఆర్కే బీచ్లో దిగాను అనమాట. ఆర్కే బీచ్ దిగి ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాను. అలా నడుచుకుంటూ నేను చూసి ఎలా ఉన్నది. ఇంకా సైన్ చూడండి, అది ఆర్కే బీచ్ బస్ స్టాప్ అనమాట. చాలా బస్సులు అయితే ఉన్నాయి. 99K బస్సులు, 28K బస్సులు ఉన్నాయి. అలా వెళ్దాం. నేనైతే ఇటు నుంచి 3 లైన్ బస్సు వస్తుందేమో అనుకుంటున్నాను, కానీ ఇటు నుంచి రాదంట బస్సు. భీమిలి వెళ్ళే బస్సు రాదండి ఇటువైపు. ఏవి అనుకున్నా వెళ్తే మధ్యపాలెం జంక్షన్లో ఎక్కడ ఎక్కాలంట నాకు తెలియదు. కనీసం తెన్నేటి వరకు బస్సులు కూడా రావట్లేదు. కాసేపు అలాగా ఆకలేస్తుంది, కాసేపు భోజనం పక్కనే చేస్తాను. భోజనం ఒక ఆంటీ బండి ఉండి భోజనం చేస్తాను అనమాట. 70 రూపీస్ పప్పు ప్లస్ అన్నం అనమాట. వేసింది కొద్దిగా తిన్నాను, ఫోన్పే చేస్తాను. అలా నించున్న బస్సులు వస్తాయని. బస్సులు అయితే రావట్లేదు ప్రజెంట్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాను, సీదా మళ్ళీ కాంప్లెక్స్ వైపు వెళ్ళిపోయి ఆర్టిస్ట్ కాంప్లెక్స్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి భీమిలి బస్సు ఎక్కుదామని ప్లాన్ చేస్తున్నాను అనమాట. చల్లగా గాలి అయితే వేస్తుంది. చూడండి ఒకసారి, అదిగో బాగుంది కదా. జస్ట్ ఈ పక్కనే ఒక బండి ఉందన్నమాట. 70 రూపీస్ భోజనం అన్నమాట. వెజ్ చికెన్ చిన్నది వేసింది కానీ బాగోలేదు. చికెన్ వాసన స్మెల్ వస్తుంది అన్నమాట. కానీ పప్పు అన్నం అయితే బాగానే ఉంది. జస్ట్ ఇప్పుడే ఆర్టిస్ట్ కాంప్లెక్స్కి వచ్చేసి ఇది 900K బస్ ఎక్కాను అనమాట. 900 కాదు, 999K బస్ ఎక్కాను. ఇది సీదా అంటే మధురవాడ మీద హైవే రూట్ నుంచి
భీమిలి వెళ్తుందన్నమాట. దగ్గర దగ్గర ఒక 15 మినిట్స్ టైం పడుతుందంట. అదవుతుందా, ఇదంతా హైవే రూట్ అనమాట. వైజాగ్ నుంచి కాంప్లెక్స్ దగ్గర నుంచి ఇది హైవే రూట్ మీద నుంచి భీమిలి వెళ్తుందన్నమాట. నేను ఎప్పుడు ఈ రూట్లో అంతగా ప్రయాణం చేయలేదు. మధురవాడ వరకే ప్రయాణం చేశాను. ఫస్ట్ టైం అన్నమాట ఈ రూట్లో నుంచి వెళ్ళడం భీమిలి వైపు. ఎప్పుడో ఒకసారి వెళ్ళాను కానీ గుర్తులేదు నాకు. ఆల్రెడీ భీమిలి బీచ్కి అయితే చేరుకున్నాను అనమాట. ఇది భీమిలి ఊరు అనమాట, ఎంట్రన్స్ ఇది బీచ్కి. చూడండి ఎంత బాగుందో. ఆ సైడ్ చూసే సముద్రం కనబడుతుంది అవతల నుంచి. అది ఇవన్నీ కూడా పాత బిల్డింగ్స్ అనమాట. ఇప్పుడు పురాతన కాలం, ప్రాచీన కాలం బిల్డింగ్స్ అనమాట. భీమిలి బీచ్కి అయితే మనం ఎంట్రీ ఇస్తాం. చాలా బాగుంది. ఈవినింగ్ కరెక్ట్గా 5:30 ఆ టైం అయిందనమాట. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉందన్నమాట. ఫస్ట్ టైం కూడా రావు. ఈ ఊరు నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఏదో పాతకాలంలోకి, బ్రిటిష్ వాళ్ళ కాలంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది అన్నమాట. అంటే ఆ ప్రదేశం కానీ వాతావరణం కానీ అన్నీ అలాగే ఉన్నాయి. ఎంట్రీ ఇస్తున్నాను చూడండి, ఇసుక ఎలా ఉందో. భలే ఉంది వీడియో. సాయంత్రం సూపర్గా ఉంది. ఎవరు లేరు పెద్దగా బీచ్లో, ఎవరు లేరు. చాలా ప్రశాంతంగా ఉంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. ఇసుకలో నడుస్తుంటే ఎడారిలో నడిచినట్టు ఫీలింగ్ కలుగుతుంది నాకు. చాలా బాగుంది. ఫస్ట్ టైం పరిపూర్ణంగా నేను ఎంజాయ్ చేయడం, ఫస్ట్ టైం బీచ్కి రావడం ఇక్కడికి. నేను ఒక్కనే ఒకసారి ఎప్పుడో వచ్చాను చిన్నప్పుడు, మళ్ళీ ఎప్పుడైతే రావడం. ఆ సైడ్ని చూసిన అది మెయిన్ పాయింట్ అనమాట. భీమిలి బీచ్కి ఎక్కువ మంది అక్కడే ఉంటారు. ఈ సైడ్లో ఉన్నానమాట. భలే ఉంది గురు. ఎవరో అదేదో ఉంటుంది కదా భీమిలి బీచ్లోని డ్రైవ్ చేస్తుంటారు, అతను ఎవరో డ్రైవ్ చేస్తున్నారు చూడండి. అది ఎంత మనకు తెలియదు కానీ మన అలాగా అంత డబ్బులు తీసుకురాలేదు. నేను తీసుకొచ్చింది 200 రూపాయలు మాత్రమే. 100 రూపాయలు ఏమో టికెట్ తీసుకున్నాను. అంటే మా ఊరి నుంచి ఇక్కడికి 30, రిటర్న్ మళ్ళీ 30 ప్లస్ ఇక్కడ డే పాస్కి 100 రూపాయలు. బాగుందా? నాకు తీయాలంటే సిగ్గుగా ఉంది అందరం ముందు వీడియో. సో ఎటు తీయాలో తెలియక తబ్బిపోతున్నాను అనమాట. అంటే కొద్దిగా సిగ్గు వల్ల సరిగ్గా తీయలేకపోతున్నాను. కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను అనమాట. ఇంకేం కాదు, అలా నడుచుకుని వెళ్దాం అనుకుంటున్నాను. జనాలు లేని చోటే కొద్దిగా పీస్ఫుల్గా ఉండగలను. జనాలు ఎక్కువ ముందు అసలు వీడియో తీయలేను నేను. బాగుంది బీచ్ అయితే చాలా క్లీన్గా ఉంది. ఇది ఆర్కే బీచ్ అటు సైడ్ అయితే కొంచెం చెత్తగా అనిపించవచ్చు, కానీ ఇక్కడ బీచ్ మాత్రం కొంచెం క్లీన్గా ఉంది. అలాంటి చెత్త అయితే లేదు. చాలా వరకు పరిశుభ్రంగానే ఉంది అండ్ బాగానే ఉంది. చూసారు వాటర్ ఎలాగ వస్తుందో, భలే ఉంది. వెరీ వెరీ పీస్ఫుల్ ఏరియా. కాసేపు అలా ఎంజాయ్ చేయండి. వ్యూ పాయింట్స్ చూపిస్తాను మీకు బాగా భీమిలి బీచ్వి. ఓకేనా? నాకు అర్జెంట్గా టాయిలెట్ వస్తుంది గురు. ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. జనాలు చూస్తే అక్కడక్కడ ఉన్నారు. ఇప్పుడు ఎక్కడి వరకు పోసేద్దాం అంటే ఎవడేమంటాడు భయంతో పోయట్లేదు. అలా ముందుకెళ్ళి చూద్దాం ఎక్కడ ప్లేస్ ఉందేమో అని. బీచ్ అయితే సూపర్గా ఉంది. ఇప్పుడు జనాలు ఎక్కువ మంది ఉన్నారు కదా, అటు సైడ్ వెళ్దాం. నాకు దగ్గు కూడా వస్తుంది గురు. దగ్గు వల్ల సరిగా మాట్లాడలేకపోతున్నాను నేను. నాన్ స్టాప్గా వీడియో వాయిస్ రికార్డ్ చేయాలని కొద్దిగా కష్టంగానే ఉంటుంది. మీరు అలా బీచ్ చూస్తున్నాను, నేను ఏదో మాట్లాడుతూ ఉంటాను, మీకు సంబంధం లేదు. బీచ్ని మీరు ఎంజాయ్ చేయండి అంతే. ఇది భీమిలి బీచ్ అనమాట. ఓకేనా? అది నాకెలా సిగ్గులే, జనాల మధ్య ఫోటోలు తీసుకోవడానికి కూడా సిగ్గే నాకు. ఏం చేస్తాం, తప్పదు ఒక్కొక్కసారి. వీడిని ఎంజాయ్ చేయండి కాసేపు, అలా వీడిని ఎంజాయ్ చేయండి. నేను మాట్లాడడం ఆపుతాను కాసేపు. బ్లాక్ ప్యాంటును మీషోలో షర్ట్ వేసుకొస్తాను గ్రీన్ కలర్. బాగున్నట్టుంది. చాలామంది చూస్తున్నారు ఎవడు ఎక్కడి నుంచి వచ్చాడు ఇలా ఉన్నాడని. ఎక్కువ మంది అయితే బస్సులో అయితే చూశారు. భలే ఉంది గురు. లైఫ్ని నచ్చినట్టు జీవించాలి గురు. ఎవడి గురించి మనకెందుకు, ఎవడు ఏదనుకుంటాడు, ఇవన్నీ ఫాల్తూ విషయాలు. కానీ సింగిల్గా ఉన్న కింగ్లాగా మనం ఉండాలన్నమాట. అర్థమైందా? ఇది ఇక్కడ జనాలు ఎక్కువ మంది ఉండేటువంటి ప్లేస్ అనమాట. చాలామంది లోకల్ వాళ్ళు మ్యాచ్ ఆడుకుంటున్నారు. అలా కాసేపు ముందుకెళ్ళి నేను సైడ్ ప్లేస్ ఉండే టాయిలెట్ వెళ్ళాను అనమాట. ఇది చూడండి, ఇది కొంచెం అంటే బీచ్లో పార్కులా ఉంటుంది అన్నమాట. చాలామంది కూర్చుంటారు అక్కడ ఈవినింగ్ సైడ్ అంట. ఇటు సైడ్ ఏమో వరుస పెట్టి షాపులు ఉంటాయి అన్నమాట. ఇది ఒక డైలీ ఒక జాతరలా కనిపిస్తుంది నాకు. భీమిలి జంక్షన్ అనమాట, ఇది బీచ్లో ఉన్న జంక్షన్. సరే అయిపోయింది, అయితే అయిపోయింది. చూశాను
నాకైతే టైం ఉంది, చీకటి అయిపోతుంది మళ్ళీ.